గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాల్యం, యవ్వనం, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం ఇదే జీవిత చక్రం. వీటిలో వృద్ధాప్యం క్లిష్టమైన దశ. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చిన్న పలకరింపు, ఆత్మీయత పంచితే చాలు కొండంత బలంతో ఆనందంగా గడిపేస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల సంరక్షణలోనే ఉండాలనుకుంటారు. అయితే నేటి తరం పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులకే తమను వారసులుగా భావిస్తున్నారు తప్ప వారి పోషణను బాధ్యతగా తీసుకోవటం లేదు. కన్నవారిని వృద్ధాశ్రమంలో ఏకాకుల్లా వదిలేస్తుండటంతో జీవిత చరమాంకంలో మనోవేదనతో కుంగిపోతున్నారు పెద్దోళ్లు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల రక్షణ, వారి హక్కులేంటో తెలుసుకుందాం. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడంతో పెద్దల మనసు గాయపడుతుంది. అందుకే ఎవరిపైన ఆధారపడకుండా తమ సంరక్షణను వృద్ధులే చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ పై దృష్టి సారించాలంటున్నారు. వ్యక్తిగత పనులు వారే చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మంచి పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలు అంతలాగా పెద్దవాళ్ళని కేర్ తీసుకునేంత స్థాయిలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఫిజికల్గా వచ్చే డిసీజెస్ కంటే కూడా వృద్ధుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా చూస్తున్నాను. ఈ మానసిక ఒత్తిడికి కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా అవసరం. వాళ్ళకు కూడా ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, కోడిగుడ్డు ప్రతిరోజు తినాలి, పప్పు ఆకుకూర వేసిన పప్పు తినాలి, కూరగాయలు తప్పకుండా తినాలి. వాళ్ళు పాలు కూడా తాగితే మంచిది, కాల్షియం అది వెళ్తూ ఉంటుంది. కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు తల్లిదండ్రుల ఆస్తిని పంచుకున్నట్లే బాధ్యతలను సమానంగా పంచుకోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు హక్కులున్నాయని, రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకుంటే అవసరమైనప్పుడు ఆయుధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అనేది వృద్ధుల యొక్క రక్షణ, వాళ్ళ జీవన భృతి గురించి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా మనం ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవాలి అనంటే, ఏదైతే గిఫ్ట్ డీడ్ రాస్తున్నారో ఆ గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడే దాంట్లో ఒక క్లాజ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఆ క్లాజ్ ఏంటనంటే, నేను నీకు నా పోషణ కోసం నీకు ఇస్తున్నాను కాబట్టి అది సక్రమంగా జరగని ఎడల తిరిగి నా ఆస్తిని నేను తిరిగి తీసుకుంటాను, గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే హక్కు నాకు ఉంది అని కనుక రాయడం జరిగితే, ఏ సమయంలో అయినా సరే, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూడని పక్షంలో వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. ట్రిబ్యునల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 90 డేస్లో మిమ్మల్ని, మీ పిల్లల్ని పిలిచి విచారణ చేస్తారు. మీకు కావలసిన జీవన భృతి మీకు ఇప్పిస్తారు. వృద్ధుల హక్కులను కాపాడటానికి, వారి సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనేది చాలా అవసరం. సీనియర్ సిటిజన్స్ ఉండే హక్కుల్ని కాపాడడానికి, అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ కమిషన్ ద్వారా దాన్ని పరిష్కరించడానికి మనకి సీనియర్ సిటిజన్స్వి అన్ని కోర్టులకే కాదు, కమిషన్ ద్వారా చేయొచ్చు. అందుకని స్టేట్ కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనేది మన స్టేట్లో రావాలి.